నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. జై శ్రీరామ్. ఈరోజు మనం మాట్లాడుకుందాం శైతాన్ అనే హిందీ మూవీ గురించి. ఈ మూవీలో ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఎక్కువగా ఆర్టిస్టులే కాదు, పెద్ద ఆర్టిస్టులు ముగ్గురు ఉన్నారు. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అజయ్ దేవగన్ గారు, మాధవన్ గారు అండ్ జ్యోతిక గారు. వీళ్ళ ముగ్గురు కాబట్టి ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మూవీ ముందు మాట్లాడుకున్నాడు ఒక చిన్న పెట్ట కదా, ఏంటంటే ఎప్పుడైనా కొన్ని కాకులు లేదా ఏవైనా పక్షులు గూడు కట్టుకొని గుడ్లు పెట్టుకున్నాయి అనుకోండి, ఆ గుడ్లు తినేయడానికి ఒక త్రాచు పాము వస్తూ ఉంటుందండి. పాము ఎప్పుడు కూడా పక్క వాళ్ళ గుడ్లు తినేస్తూ ఉంటుంది కదా, అలాగే వెళ్ళి ఆ పక్షులు గుడ్లు తినేస్తుంటే అలాగే అందమైన ఒక కుటుంబం మధ్యలోకి వచ్చిన ఒక త్రాచు పాముని తెలివిగా ఆ తండ్రి పక్షి ఎలా చంపింది అనేది ఈ సినిమా కథ. ఓవరాల్గా చెప్పాలంటే అది మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోద్ది. సో సినిమా పరంగా చెప్పాలంటే చాలా వరకు సినిమాని జస్ట్ ఒక 70 to 80% మూవీని ఒక ఇంట్లోనే షూట్ చేశారు. కానీ ఆ డైరెక్టర్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అలా తీసినా కూడా ప్రతి సీను మనకు ఉత్కంఠభరితంగా ఆ స్క్రీన్ పై కట్టడి చేస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం మనకి ఎక్కడా మిస్ కానివ్వకుండా ఎక్స్ట్రాడినరీగా తీశాడు డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మాధవన్ గారు. ప్రశాంతంగా నవ్వుతూ ప్రశాంతంగానే ఉంటూ ఆయన క్రూరత్వాన్ని, ఆ ప్రశాంతతతో కూడిన క్రూరత్వాన్ని చూపించి అందరినీ భయపెట్టాడు, అందరినీ బెదిరిస్తాడు, అందరి చేత శబాష్ అనిపించుకుంటాడు. ఆయన సినిమాలో అయితే అందరినీ భయపెట్టాడు. అందరూ ఏంట్రా బాబు వీడు ఎంత భయంకరం, ఏంట్రా బాబు వీడు ఎంత వైలెంట్గా ఉన్నాడు అన్న టైప్లోనే ఆయన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. అజయ్ దేవగన్ గారు ఆవేశాన్ని నలుచుకుంటూ తన కూతురు మీద ఉన్న ప్రేమను చూపించుకుంటూ సేమ్ టు ఆయనతో ఈక్వల్గానే ఆ జ్యోతిక గారు కూడా ఆ పెర్ఫార్మెన్స్ సూపర్, ఆ క్యారెక్టర్ తగ్గట్టే ఉన్నాయి. అండ్ వీళ్ళ కూతురు మెయిన్ ఏ కథ అయితే అమ్మాయి చుట్టూ నడుస్తూ ఉంటుందో ఆ అమ్మాయి కూడా ఎక్స్ట్రాడినరీ. ఆ అమ్మాయి వయసుకి తో పోలిస్తే, ఆ అనుభవంతో పోలిస్తే ఆ అమ్మాయి ఒక మార్వలస్ జాబ్ చేసిందని చెప్పొచ్చు. అంటే చాలా అద్భుతంగా నటించిందనే చెప్పొచ్చు. ఇంకా బుడ్డోడు ఉన్నాడు, ఆ బుడ్డోడు కూడా ఆ పాత్రకు తగ్గట్టుగానే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఇది ఓవరాల్గా ఈ సినిమా ఏంటంటే కుటుంబంతో ఎలా మరీ హారర్ మూవీ కాదు, చిన్నపిల్లలతో కూడా వెళ్ళి చూడొచ్చు. అంత భయానకంగాను అంత క్రూరత్వంగాను ఏమి ఉండదు. చక్కగా థ్రిల్లర్ మూవీ, అంటే మనల్ని ఆకట్టుకుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలుగుతూ మనం చూస్తాం. కానీ ఎక్కడ భయపడిపోవడం లేదా అసహ్యం కలగడం ఇలాంటివి అయితే ఏమీ లేదు. దీన్ని ప్రాపర్గా మా చేతబళ్ళు వశీకరణాల మీద తీసాడు. కానీ ఎక్కువగా అది కూడా ఇంత ఏంటంటారు, అలాంటి సబ్జెక్ట్ టచ్ చేస్తూ కూడా మరీ అంత వైలెన్స్గా కాకుండా కొంచెం ఇంత ప్రాపర్గా అంటే ఉంటుంది. మరి లేకుండా అయితే వైలెన్స్ ఉండదు, కానీ ఉంటుంది. కానీ ఇంత తక్కువలో ఇంత నీట్ అండ్ క్లీన్ మూవీగా ఎలా తీసాడని నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. అండ్ డైరెక్ట్ చెప్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, ఆ డైరెక్టర్కి, మాధవన్కి, అజయ్ దేవగన్కి అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ మూవీ మీరు ఈ వీకెండ్లో హిందీ వచ్చో రాదో తెలియదు, కానీ వచ్చుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి ఈ మూవీ చూడండి. లేదా సబ్ టైటిల్స్ వేస్తున్నారు, వెళ్ళి చూడండి. సూపర్. మీరు 200% ఆ థ్రిల్ ఫీల్ అవుతారు. వావ్ అనే ఫీలింగ్తోనే బయటకు వస్తారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఈ శైతాన్ మూవీ. అది అంతటితో ఈ నా రివ్యూ ముగిస్తున్నా. అండ్ ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే కనుక నేను 4 out of 5 ఇస్తాను. అన్ని ఆస్పెక్ట్స్లో, మొత్తం టెక్నికాలిటీ పరంగా, లేకపోతే పెర్ఫార్మెన్సెస్ పరంగా, తీసుకున్న థీమ్ పరంగా, ప్రజెంట్ చేసిన విధానం, అన్నిటి పరంగా చూసుకుంటే 4 out of 5 ఇస్తాను ఈ మూవీకి. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. ఫ్యామిలీతో పాటు వెళ్ళి తప్పకుండా చూడాల్సిన సినిమా. చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే. సో మీ అందరికీ నా ఎనాలిసిస్లు నచ్చుతుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట బటన్ వద్ద గట్టి కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి గంట డంగ్ అని కొట్టమని చెప్తానండి. చెప్పాను కదా ఆల్రెడీ. కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంకా కొంచెం పెరగాలి, చాలా తక్కువలో ఉన్నాను. నేను కూడా రూట్ మార్చి 5th గేర్ వేసి కొంచెం ట్రాక్ మారుస్తాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా జరుగుతుందో. బట్ మీ ఆశీర్వాదం అయితే నాకు కావాలి. సో ప్లీజ్ బ్లెస్ మీ. అండ్ మీ అందరికీ శుభరాత్రి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ సినిమా రివ్యూతో. జై హింద్, జై శ్రీరామ్.